తర్వాత 1 తర్వాత ఇంకా శ్రీమంతుడు ఆల్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. కమింగ్ టు ద భీమ్లా నాయక్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారితో నాకు బాగా ఇది ఇచ్చినది జల్సా. బేసికలీ జల్సాలో ఆ చిన్న సీన్ అయినా సరే చాలా మందికి నేను గుర్తుండిపోయా. వన్ ఆఫ్ ద అదర్ రీజన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆయన ఫ్యాన్స్ ఓవర్ రేంజ్ ఫ్యాన్స్. అది మీరు అన్న సోషల్ మీడియాలో వాళ్ళది ఎక్కువగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక డెప్త్ ఫ్యాన్స్, ఒక చాలా స్ట్రాంగ్ ఫ్యాన్స్ అది ఫ్యాన్ బేస్ అది. సో ఐ థింక్ ఆ చిన్న సీన్ అయినా ఆయనతోటి మన జల్సాలో చేసింది బాగా గుర్తుండిపోయింది చాలా మందికి. సో యా, ఐ మీన్ ఆబ్వియస్లీ భీమ్లా నాయక్. దాని తర్వాత భీమ్లా నాయక్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను రాణా గారి సైడ్ ఉంటాను. సో రాణా గారి సైడ్ ఉంటాను ఎక్కువ. ఆయనతో ఇంటరాక్షన్స్ ఉంది, రీజనబుల్గా ఉంది, కానీ ఎక్కువ అది. అయితే ఆ టైంలో ఏంటంటే నాకు ఒక ఏదో చిన్న అవార్డు ఏదో వచ్చింది వేరే వెబ్ సిరీస్కి, 9 Hours అనే దానికి అవార్డు ఏదో వచ్చింది. అది కాకుండా సారీ రిపబ్లిక్లో నాది జగపతి బాబు గారిది ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ త్రివిక్రమ్ గారికి చాలా నచ్చింది, పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అనమాట. అయితే త్రివిక్రమ్ గారు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అది కొట్టేసాడు, చాలా బాగుంది అసలు, చాలా బాగా చేసాడు అంటేను. దెన్ హీ సాట్ అండ్ గుడ్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఎప్పుడు తిరుగుతుందో తెలియదు. ఇలాంటివన్నీ చాలా గుడ్ కీప్ డూయింగ్ అనే టైప్లో అలా. సో గుడ్ ఇంటరాక్షన్, గుడ్ టైం. డైరెక్టర్ పిలిచి కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా మాట్లాడిపిస్తూ ఒక సీన్ గురించి చెప్తున్నారు, చాలా బాగా చేశాడంటే మామూలు విషయం కాదు. హే థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసుకునే డిస్కషన్స్లో I was one of the things of discussion. Yeah, why not? భీమ్లా నాయక్ తర్వాతే ఒక ఫైర్ మోడ్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి నౌ హీఈస్ డిప్యూటీ సీఎం. ఆయన పరిపాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అస్సలు ఐడియా లేదు నాకు. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ పాలిటిక్స్. ఓకే, అంటే పాలిటిక్స్ అంటే అది పొలిటికల్ గేమా, సోషలా, దాని నుంచి ఎఫెక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి? అన్ఫార్చునేట్లీ ఐఎమ్ లైక్ వెరీ నాట్ దట్ గాయ్. ఓకే, ఎందుకంటే ఇంకోటి మీడియాకు కూడా ఈరోజు ఇదొకటి చెప్తే అంటే ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. సో నేను ఎవరిని అర్థం చేసుకోవాలి? ఎంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషను? ఓకే, కళ్ళతో చూసింది తప్పితే దాని వెనకాల ఉన్న స్టోరీ కూడా మనకు తెలియదు. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ గుడ్ at politics or the social thing. నాకు అనిపించింది, నాకు చేయగలిగింది నేను చేసేది చేస్తాను తప్ప ఐ డోంట్ నో. యా, నాకు టైటే అది. అంటే లేదు, అంటే పరిపాలన ఎలా ఉంది అంటే నాకు ఎవరి పరిపాలన, ఇప్పుడు నాకు నా టైం అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు విజువల్గా కనిపించింది చెప్తా. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్ఛ భారత్ లాగా అప్పుడు క్లీన్గా చేసేవారు హైదరాబాద్. అది నాకు గుర్తులేదు దాని పేరేంటో. హీ వాజ్ హైదరాబాద్ డెవలప్ విజువల్గా అందంగా కనపడటం అప్పుడు అలా ఇంకొంచెం ఆర్గనైజ్డ్ క్లీన్ అండ్ గ్రీన్ టైప్లో ఆర్గనైజ్డ్గా కనపడటం మొదలెట్టింది నాకు. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ టు ఎనీబడి డూయింగ్ సంథింగ్ ఫర్ ది ఏమంటారు ఫర్ హైదరాబాద్. అంతకంటే ముందు గొడవలు ఎక్కువ కనిపించేవి నాకు. బట్ దట్ ఈస్ మై గ్రోయింగ్ ఇయర్స్. సో ఆ టైంలో వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఓల్డ్ సిటీకి వెళ్ళొద్దు, ఇవన్నీ జరిగేవి. దాని తర్వాత ఒకసారి ఇటు వచ్చిన తర్వాత కొద్దిగా అవి తగ్గి ఇదిగో ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ అది వస్తుంది. సో దట్స్ ద అంటే ఇంపాక్ట్ అప్పట్లో గ్రోయింగ్ టైంలో అది ఇంపాక్ట్. దాని తర్వాత నేను సగం 15 years యూఎస్లో ఉన్నా. ప్రిటీ మచ్ అంటే వెళ్తూ వస్తున్నా, లేకపోతే అక్కడ ఉండా, లేకపోతే ఫ్యామిలీ అక్కడ ఉండా, ఓవరాల్గా చదువుకునే టైంలోనా. సో హీరోగా ఎప్పుడైనా ట్రై